హాయ్ అందరికీ. ఈరోజు ప్రేయర్ ఉంది కాబట్టి, నేనే బైబిల్ వాక్యం చెప్పాలని అనుకున్నాను. కాబట్టి ఈరోజు ప్రిపేర్ అవుతున్నాను చూసుకున్నాను బైబిల్ వాక్యం మంచిగా ప్రిపేర్ అయ్యాను. నిజంగా టైంకి ఎవడో ఒకడు వస్తాడు ఈలోపు మా బావ వచ్చాడు. ఇంక మీకు తెలిసిందే నీట్‌గా మనం ఫ్రెష్ అవుతాం, అవుట్‌ఫిట్ ఏత్తాం మంచిగా. ఎందుకంటే మనకు ప్రార్థనకి వెళ్ళడం ఇష్టం కాబట్టి నీట్‌గా రెడీ అవుతాం. అవుట్‌ఫిట్ అలా ఏస్తాం. ఇంక సర్లే అని చెప్పేసి రెడీ అయిపోయి నాకు కత్తుంది. అంటే బైబిల్‌ని ఎలా అంటాం మనం? ఖడ్గం అంటాం కదా! అలా నాకు కత్తి పట్టుకొని నేను రెడీ అయిపోయాను. స్టార్ట్ అయిపోయాను ఇంకా. ఇంక లోపల చూసుకొని ఒకసారి బైబిల్ పట్టుకొని ఇంకా అలా బయటకొచ్చేసి చూసుకున్నాను ఇంకా అలాగా. అలా మెల్లగా బండి దగ్గరకి వచ్చాను మనం. అలా మనం తార దగ్గరకొచ్చాం. ఏమనుకోకండి మనం తార అనుకున్నాను నేను అలా ఫీల్ అవుతాను. అయినా దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా నాకైనా నమ్మకం ఉంది. దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాను. ఇంకా అలా స్టార్ట్ అయిపోయాను చర్చికింకా. ఇంకా స్టార్ట్ అయిపోయాం నిజంగా నాకు ముందు వెళ్ళడం అనేది మీకు ఎలాగో తెలుసు నాకిష్టమని. ఎందుకంటే మనం సమయం ఉన్నప్పుడు దేవునికి సమయం ఇచ్చేయాలి. మనం యవ్వనం ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి. మనకి టైం ఉన్నప్పుడు దేవునికి ఖచ్చితంగా ఇచ్చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో దేవుని భక్తి చేయడం అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే ఈ యొక్క మంచి మంచి వ్యక్తులందరూ కూడా ఆవేశం నుంచి వచ్చినోళ్ళే. ఎందుకంటే మన యవ్వనం ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దేవునికి ఇవ్వాలి. రేపొద్దున మనం ఆశీర్వదించబడతాం. మనల్ని బట్టి మన పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు దాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా అలా స్టార్ట్ అయిపోయి చర్చికి వచ్చిన ఈ రోజు ప్రార్థన పెట్టాల్సింది ఇక్కడే చాలా బావుంటది. ఎందుకంటే చూసావా నేను రాకుండానే ఇంకా వచ్చానో లేదో అప్పుడే డ్రింక్ తెచ్చేసారు. నన్ను చాలా బాగా చూస్తారు ఫ్లాష్ మ్యాన్ వచ్చారు బాక్స్ ఇంక తర్వాత మీకు తెలిసిందే పిల్లలందరూ చాలా హెల్ప్ చేస్తారు నాకు బాగానే చక్కగా ప్యాడ్ పెట్టుకుని ఏగో బాక్స్‌లు పెట్టుకుని మిక్సర్‌లు పెట్టుకుని ఏదో సెట్ చేసేస్తున్నారు. ఏ జోగా ఎక్కడ ఎత్తాడో తెలీదు మా వోళ్ళు నిజంగానే ఈ కంగారులోనే. ఇంకా అన్నీ సెట్ చేసుకున్నాం అలాగా చక్కగా కుర్చీలు, బాక్స్‌లు అన్నీ ప్యాడ్లు అన్నీ పెట్టుకొని చక్కగా పాటలేసాను ఎందుకంటే పాటలేసినప్పుడు ఆ పాటలో ఉన్న మాధుర్యం చాలా బావుంటది నిజంగా. అలా కూర్చొని విన్నప్పుడు అనేక అర్థాలు తెలుస్తాయి. ఇంక అలా మెల్లమెల్లగా అందరూ వస్తున్నారు, కూర్చుంటున్నారు. ఇక మీకు తెలిసిందే స్టార్ట్ చేసిన తర్వాత ఇంక అలా మెల్లమెల్లగా అందరూ వస్తారింక. అలా ప్రారంభించాము. ప్రార్థించగానే ఇంకా స్టార్ట్ చేయగానే చాలామందొచ్చారు. కూర్చున్నారు. తర్వాత మేమిద్దరం ప్రేయర్ చేసి ఇంకా అలా స్టార్ట్ చేసాం. పాటలు స్టార్ట్ చేసాము. చూడు ఇంక ఫోన్‌లు అట్టుకొని ఉంటారింక. సర్లే దేవుడు చూసుకుంటాడులే. ఆయనే మార్చుకుంటాడింక. మనం ఎన్ని చెప్పినా ఆళ్ళినరు. ఇంక అలా స్టార్ట్ అయిన తర్వాత మేము పాటలు ప్రారంభించాము. ఫస్ట్ పాట మేము పాడాము. తర్వాత పిల్లలకిచ్చాము. తర్వాత పెద్దోళ్ళు పాడారు. అలా ప్రార్థన స్టార్ట్ చేసాము. ఇక మీకు తెలిసిందే పాటలయిన తర్వాత మళ్ళీ ప్రార్థన, మళ్ళీ ప్రార్థన అయిన తర్వాత నేను వాక్యం మొదలుపెట్టాను నేను అనుకున్నదంతా కూడా చక్కగా చెప్పాను ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను టైం ఉన్నప్పుడు దేవునికి సమయం ఇవ్వండి యవ్వనం ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోండి. మన యవ్వన వయసులో ఎంత మంచిగా దేవునిలో ఎదిగితే దేవుడు తర్వాత మనల్ని అంత దీవెనగా ఆశీర్వదిస్తాడు గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఇదివరకు చిన్నప్పుడు అసలు మాట ఇనేవాడిని కాదు మా డాడీ మాట ఇనేవాడిని కాదు. కానీ తర్వాత మా డాడీ చేసిన సేవను బట్టి, మా డాడీ చేసే ప్రార్థన బట్టి అలా అలా దేవునిలో నేను కూడా వాడబడ్డం, దేవునికి నా మందిరానికి రావడం. అంటే మొత్తానికి రాకుండా ఉండేవాడిని ఏం కాదు గానీ వచ్చి